బెజవాడలో జోగి బ్యాచ్ 50 కోట్ల స్కామ్. అధికారం అడ్డం పెట్టుకొని లక్షలు వసూళ్లు. 1000 మంది నిరుపేదల దగ్గర 4 లక్షల రూపాయల చొప్పున టోకరా. ఏకంగా ఓ కలెక్టర్, ఓ చీఫ్ సెక్రటరీని సృష్టించిన నిందితులు. ఎన్నికలకు ముందు నమ్మించి ఎన్నికల కోడ్ రాగానే పరార్. బోరుమంటున్న బాధితులు. ప్రభుత్వం వీరిని ఆదుకుంటుందా? నమస్తే, వెల్కమ్ టు టీవీ A9. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. బెజవాడ రౌడీల గురించి మీరు చాలా మంది వినే ఉంటారు. కానీ మీలో ఎంతమంది బెజవాడ మోసగాళ్ల గురించి వినున్నారు? వినే ఉండుంటారులేండి. కానీ ఇప్పుడు నేను ఓ ఘరానా మోసం గురించి చెప్పబోతున్నాను. ఈ మోసం చేసింది ప్రజాప్రతినిధులే. ఎస్, మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరులు ఓ పెద్ద స్కామ్ చేశారు. ఏకంగా 50 కోట్ల స్కామ్. ఇక ఈ మోసగాళ్ళు చేసిన భారీ మోసం ఇంకొకటి ఏంటో తెలుసా? వీళ్ళు ఏకంగా ఒక కలెక్టర్ని సృష్టించారు, ఒక చీఫ్ సెక్రటరీని సృష్టించారు. అదేంటి, వాళ్ళు ఆల్రెడీ ఉంటారు కదా, కొత్తగా సృష్టించేది ఏంటి అని అంటే, ఉన్నవాళ్ళు ఉన్నారు అలాగే, కానీ ఆ లేని వాళ్ళని చూపించటమే కదా సృష్టించటం అంటే. సో ఇక్కడే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్ని సృష్టించి పెద్ద మోసమే చేశారు. చీఫ్ సెక్రటరీకి అలాగే కలెక్టర్కి మధ్య సంభాషణ జరిగింది అని, ప్లాట్లు అమ్మొచ్చు అంటూ వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారని, దీనికి జోగి రమేష్ కూడా సాక్ష్యం అన్నట్టుగా ఒక వాట్సాప్ మెసేజెస్ చూపించి ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ దగ్గర నుంచి లక్షలు వసూలు చేసి ఏకంగా 50 కోట్ల రూపాయలు స్కామ్ చేశారు. 1 కాదు 2 కాదు, 50 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఈ ఘరానా మోసం బట్టబయలేండి. అయితే ఇందులో చాలా ట్విస్టులు ఉన్నాయి. అవేంటో నేను మీకు పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ సెక్రటరియట్ లో చీఫ్ సెక్రటరీ నీలిమా రాణి అంటూ ఓ మహిళ, కలెక్టర్ ఢిల్లీరావు, సిసి శివశంకర్ అంటూ మున్సిపల్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ కమిషనర్, చీఫ్ సెక్రటరీ నీలిమా రాణి, కలెక్టర్ ఢిల్లీరావు తమకు చాలా క్లోజ్ అని మంత్రి జోగి రమేష్ తనకు 500 JNN-URM ప్లాట్లు సొసైటీ పేరు మీద సెంట్రల్ గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకువచ్చాడని, నిరుపేదల నుండి కోట్లు వసూలు చేసిన జోగి రమేష్ అనుచరులు ప్రత్తిపాటి చందు, ప్రత్తిపాటి కళ్యాణి, కొల్లాటి హరిబాబు, కొల్లాటి నాగరాజులు ఏపీ చీఫ్ సెక్రటరీ నీలిమా రాణితో JNN-URM ఇళ్ల ప్లాట్లు కేటాయిస్తున్నట్టు ఈమెయిల్ చాటింగ్లు, వాట్సాప్ చాటింగ్లు చూపించి కోట్లు వసూలు చేశారు జోగి రమేష్ అనుచరులు. నకిలీ పట్టాలు, కేంద్ర ప్రభుత్వ అనుమతుల పత్రాలు చూపించి కోట్లు దండుకున్నారు. 2024లో తమ ప్రభుత్వమే వస్తుంది, ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది, ఎలక్షన్ రిజల్ట్ రాగానే డబ్బులు కట్టిన వారందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పి ఎలక్షన్ రిజల్ట్ రాగానే మొహం చాటేశారు జోగి అనుచరులు. ఇళ్ల ప్లాట్లకి డబ్బులు కట్టి రోడ్డున పడిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులే బాధితులను బెదిరించి మోసం చేసిన వాళ్లకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. కనీసం పోలీస్ స్టేషన్ లో గౌరవించి మాట్లాడే పరిస్థితులు లేవని వాపోతున్నారు బాధితులు. జోగి రమేష్ అనుచరులు ప్రత్తిపాటి చందు, ప్రత్తిపాటి కళ్యాణి, కొల్లాటి నాగరాజులు ఇళ్ల ప్లాట్ల విషయంలో మోసం చేశారని తెలియగానే గుండెపోటుతో ఒక మహిళ చనిపోగా మరో మహిళ ఆత్మహత్యా యత్నం చేసుకుంది. పెజ్జోనిపేటలో గల జోగి రమేష్ అనుచరులు చందు, కళ్యాణి వాళ్ల ఇంటికి వెళ్లిన వారిని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదును తీసుకోకుండా చందు, కళ్యాణి ఇంటికి మీరు ఎందుకు వెళ్లారు, ఇంకెప్పుడైనా వాళ్ళింటికి వెళ్ళినట్టు తెలిస్తే మీ మీద కేసు పెడతానని బెదిరించారని బాధితులు వాపోతున్నారు. అదే రోజు చందుని, కళ్యాణిని అదుపులోకి తీసుకుని విచారించి కేసు నమోదు చేసి ఉంటే బాధితులకు ఎంతో కొంత న్యాయం జరిగేది. కానీ ఆ రోజు ఎస్ఐ షబ్బీర్ డబ్బులకి కక్కుర్తి పడటం వల్ల ప్రత్తిపాటి చందు, ప్రత్తిపాటి కళ్యాణి, కొల్లాటి హరిబాబు, కొల్లాటి నాగరాజులు పరారీలో ఉన్నారు. 2 రోజుల క్రితం అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధితులు. బాధితులను విచారించి చందు, కళ్యాణి, హరిబాబు, నాగరాజు, తిరుమలరావులపై కేసు నమోదు చేశారు. వీరి వెనుక పబ్లిక్ ప్రాసిక్యూటర్, అతని భర్త కథంతా నడిపిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఓ 1000 మంది నిరుపేదలు మాత్రం దారుణంగా మోసపోయారు.
ఇక ఈ నిందితుల వెనుక జోగి రమేష్ ఉన్నాడని, జోగి రమేష్ ఇన్ఫ్లుయెన్స్ వల్లే పోలీసులు ఈ విధంగా ప్రవర్తించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి బాధితులు తమకు న్యాయం చేయాలని రోడ్డుకెక్కారు. మరి ప్రభుత్వం దీనిపై స్పందించి బాధితులను ఆదుకుంటుంది అని అందరూ కోరుకుంటున్నారు. మరి జోగి రమేష్ అనుచరులు చేసిన ఈ వ్యవహారంపై మీ ఒపీనియన్ ఏంటి? ఈ బాధితుల్లో మీరు కూడా ఉన్నారా? మీరు కూడా మోసపోయారా? మరి మీకు కూడా ఇలాంటి సంఘటన ఎదురై ఉంటే మీకు జరిగిన సిచ్యువేషన్ ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్ గా మీ అంశంపై కూడా విశ్లేషణ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.